హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు 2 డిఫరెంట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇందులోకి ఎటువంటి మసాలాలు లేకోకుండా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే కొరియాండర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను. ఈ కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి కారానికి సరిపడా 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకు కొత్తిమీర అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా కొత్తిమీర అనేది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ కొరియాండర్ని వేసుకోవాలి. మనం ఉడికించుకున్నాం కదా, వాటర్, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్ని మొత్తం వేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత ఇంకొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు గీ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ జీడిపప్పుని వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన రాకోకుండా ఒక 2 మినిట్స్ పాటు ఈ పేస్ట్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొరియాండర్ పేస్ట్ని, వాటిని కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఈ కొరియాండర్ పేస్ట్ అనేది కొంచెం డ్రైగా అవుతుంది. అలాగే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కొంచెం రిలీజ్ అవుతుంది. అంతవరకు ఒక మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూసారు కదండి, ఇందులో ఉన్న ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ని కూడా వేసి మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఈ కొరియాండర్ పేస్ట్ అనేది కొంచెం డ్రైగా అవుతుందండి. ఇలా కొంచెం డ్రైగా అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అనేది కొంచెం పొడి పొడిగానే ఉండాలి. ఈ రైస్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్విక్గా అండ్ హెల్దీ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కొరియాండర్ రైస్ అనేది ఎలాంటి మసాలాలు లేకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మరి హెల్దీగా చేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి ముందుగా ఎంచి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎలాంటి మసాలాలు లేకుండా టేస్టీ అండ్ హెల్దీ అయిన కొరియాండర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా కూడా ఈ కొరియాండర్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం చూసేద్దాం. మరొక రైస్ రెసిపీ ఏంటంటే బ్రింజాల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇందులో కూడా ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా ఎంతో క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబేడలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 3 నుంచి 4 వరకు పొడుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కేజీ వరకు పొడుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకుంటున్నాను. 1 కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి. ఇలా పొడుగా కట్ చేసుకొని ఈ వంకాయలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయల్ని సాఫ్ట్గా అవ్వడానికి ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని వీటిని మూత పెట్టుకుని వంకాయలు ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వంకాయలు అనేది సాఫ్ట్గా అవ్వడానికి. 10 to 15 మినిట్స్ తర్వాత
మూత ఓపెన్ చేసుకొని చూసారు కదండి, మనకు వంకాయలని ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేది ఇలా సాఫ్ట్గా అవ్వాలండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వాంగీబాత్ పౌడర్ వేస్తున్నాను. మీరే కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ వరకు వాంగీబాత్ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వాంగీబాత్ పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ వాంగీబాత్ పౌడర్ అనేది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకొక బౌల్లోకి 1 గ్లాస్ వరకు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్లోకి లెమన్ అనేది వేసుకోవాలి. ఇలా లెమన్ వేయడం వల్ల మనకి అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉంటుంది. వాంగీబాత్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా లెమన్ వేసి ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ రైస్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ వేసుకోవాలండి. ఈ వాంగీబాత్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. జర్నీ టైమ్స్లో కానీ క్విక్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా ఈజీగా క్విక్గా అయిపోయే 2 డిఫరెంట్ లంచ్ రెసిపీస్ చూసారు కదండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ డిఫరెంట్ లంచ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.